హలో గైస్, ఐపీఎల్ 2023లో ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. గుజరాత్ టైటన్స్ ఈరోజు సాయంత్రం 7:30కు తన హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబైతో తలపడనుంది. పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉన్న గుజరాత్ టైటన్స్ మరియు 7th ప్లేస్లో ఉన్న ఎంఐ తమ స్థానాలు మెరుగుపరుచుకోవడానికి ఆడే ఈ గేమ్ ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. అందరూ తమ టీంకి సపోర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు సోషల్ మీడియాని ఒక ఊపే హాట్ టాపిక్ అయిన శుభ్మన్ గిల్ వర్సెస్ అర్జున్ టెండూల్కర్ మరొక ఎత్తు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఇది ఒక చేసింగ్ ఫ్రెండ్లీ అండ్ స్పిన్నర్స్కి బాగా హెల్ప్ అయ్యే స్లో గ్రౌండ్. ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో 22 మ్యాచ్లు అవగా అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 8 మ్యాచ్లు గెలవగా సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 14 మ్యాచ్లు గెలిచారు. అంటే చేసింగ్ చేసే టీంకి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇయర్ ఈ గ్రౌండ్లో జరిగిన 3 మ్యాచెస్ కూడా చేసింగ్ టీమే విన్ అయ్యాయి కనుక టాస్ పడ్డ వాళ్ళు మ్యాక్సిమం ఫీల్డ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ గ్రౌండ్లో రికార్డ్స్ చూసుకుంటే యావరేజ్ 180 స్కోర్ ఉండగా, ఇక్కడ తలపడిన ఎంఐ వర్సెస్ జీటీ జరిగిన ఒక్క మ్యాచ్లో ఎంఐఏ గెలిచి పైచేయిగా ఉంది. ఈ గ్రౌండ్లో మంచి రికార్డ్స్ ఉన్న ప్లేయర్స్ విషయానికి వస్తే, ఎంఐ ఫేవరెట్స్గా రోహిత్ శర్మ, క్యామరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ మరియు ఎంఐ బౌలింగ్లో ఆర్చర్, బెహెన్ డ్రాఫ్. గుజరాత్ టైటన్స్ ఫేవరెట్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్. బౌలింగ్లో షమి మరియు రషీద్. ఈ మ్యాచ్లో టాప్ నాచ్ ప్లేయర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే, ఈ రెండు టీమ్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో బ్యాలెన్స్డ్గా ఉంది. రీసెంట్గా జరిగిన గుజరాత్ టైటన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ ఒక లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ తక్కువ రన్స్ ఇచ్చి డిఫెండ్ చేయడంలో సఫలమైంది జీటీ. అలానే ముంబై ఇండియన్స్ పంజాబ్తో తలపడిన లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగా లాస్ట్ ఓవర్ థ్రిల్లర్గా మారింది మరియు ముంబై ఇండియన్స్ తన టాప్ ఆర్డర్ ఇన్ ఫామ్లో కనిపిస్తుంది. క్యామరూన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తమ స్థానాల్లో అద్భుతంగా ఆడుతున్నారు. కానీ ఈ మ్యాచ్ పవర్ ప్లేలో షమి లాంటి టాప్ బౌలర్తో ప్రమాదం ఉంది. మరియు ముంబై మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే సూర్య, టిమ్ డేవిడ్ మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. ఇక్కడ బాల్ స్లో అవుతుంది కాబట్టి గుజరాత్ టైటన్స్ స్పిన్నర్స్ అయిన రషీద్ మరియు నూర్ మిడిల్ ఓవర్స్లో రాణించడానికి చూస్తారు. ముంబై అక్కడ రన్ సాధించగలిగితే ఓవరాల్ 200+ స్కోర్ పక్కా క్రాస్ చేయొచ్చు. ప్రైమ్ ఫార్మ్లో నడుస్తున్న గుజరాత్ టైటన్స్ ని ఆపేందుకు ఎంఐ బౌలర్స్ బెహెన్ డ్రాఫ్ పవర్ ప్లేలో గనక వికెట్ తీయగలిగితే గుజరాత్ టైటన్స్ యొక్క పవర్ ప్లే స్కోర్ తగ్గించే అవకాశం ఉంది. కానీ ఈ గ్రౌండ్లో శుభ్మన్ గిల్ మరియు సాహాకి మంచి రికార్డ్స్ ఉన్నాయి. మిడిల్ ఓవర్స్లో ఎంఐ స్పిన్ బౌలర్స్ షాహల్ మరియు హృతిక్ షోకిన్ మిడిల్ ఓవర్స్లో కనుక ఇక్కడ రాణిస్తే గుజరాత్ టైటన్స్ యొక్క హై స్కోర్ని అరికట్టొచ్చు. ఆర్చర్ ఇంకా తన ఫామ్లోకి రానందున ఎంఐ తన పేస్ బౌలింగ్లో ఇబ్బందులు పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఆర్చర్ తన ఫామ్లోకి వస్తే ఇక్కడ డెత్ ఓవర్స్లో హై స్కోరింగ్ జరిగే అవకాశం ఉండదు. క్యామరూన్ గ్రీన్ మరియు ఆర్చర్ రూపంలో ముంబై డెత్ బౌలింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఈ కంపారిజన్ చూస్తే ఓవరాల్గా ఈ మ్యాచ్ ఎంఐ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.